నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అండి. సో చూద్దాం ఈ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటో. సో ఈ టాపిక్ చూడబోయే ముందు మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు C++ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మీకు C++ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో ఒకవేళ మీకు తెలుగులే కాకుండా ఇంగ్లీష్లో కావాలంటే కూడా మీకు ఇక్కడ C++ అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే మీకు ఒకవేళ C++ఏ కాదు, DBMS కానీ, పవర్ బిఐ కానీ, సి లాంగ్వేజ్, పైథాన్, ఎక్సెల్ విబిఏ, MS వర్డ్, పవర్ పాయింట్ కూడా అవైలబుల్ అయిందండి. సో ఏ టాపిక్ మీద కావాలంటే ఆ టాపిక్ మీద వీడియోస్ అవైలబుల్ అయి ఉన్నాయి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, సో మన టాపిక్ వచ్చేసి కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఇన్ C++ కదా. సో చూద్దాం ఇది ఏంటో. So constructor overloading is a concept where the user can define multiple constructors with the same name in a class with each having a different parameter list. సో ఇక్కడ ఏమంటున్నామంటే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే దాంట్లో కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్లో సేమ్ కన్స్ట్రక్టర్స్ మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ అంటే ఒకదానికన్నా ఎక్కువ కన్స్ట్రక్టర్స్ క్రియేట్ చేస్తాం. నేమ్ సేమ్ ఉంటుంది. మీకు డౌట్ రావచ్చు, నేమ్ సేమ్ ఉంటే మరి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దేన్ని రన్ చేస్తుంది? ఓకే, సో అట్లాంటి టైంలో మనము డిఫరెంట్ పారామీటర్ లిస్ట్ బట్టి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో దానికి కొన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ మై క్లాస్ అన్నాం. సో మనకు తెలుసు కన్స్ట్రక్టర్ నేమ్ ఎప్పుడు సేమ్ ఉంటుంది, క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్. సో ఇక్కడ కూడా మై క్లాస్ అని మళ్ళీ మనకు తెలుసు కన్స్ట్రక్టర్కి రిటర్న్ టైప్ ఉండదు, వాయిడ్ కానీ ఇంట్ కానీ ఏముండదు. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఇప్పుడు సేమ్ నేమ్ ఇచ్చాం. మరి ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫస్ట్ వన్నా, సెకండ్ వన్నా, థర్డ్ వన్నా అంటే అది బేస్డ్ ఆన్ పారామీటర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ దాంట్లో చూడండి, మీకు పారామీటర్స్ లేవు. ఓకే, మీరు ఏం పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయట్లేదు. ఇక్కడ సెకండ్ వన్లో ఒకటే పారామీటర్ ఉంది, థర్డ్ దాంట్లో 2 పారామీటర్స్. ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన దానికి ఎన్ని పారామీటర్స్ ఇస్తారో దాన్ని బట్టి అది ఫస్ట్ వన్నా, సెకండ్ వన్నా, థర్డ్ వన్నా అనేది డిసైడ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను, యాడ్. ఓకే, ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ చూడండి యాడ్ సేమ్ నేమ్ పైన 3 కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాం. సో ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటాం? కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. సో ఇక్కడ మరి ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను యాడ్ A1 అన్నా అనుకోండి, A1కి నేను పారామీటర్స్ ఇవ్వట్లేదు. ఎప్పుడైతే నేను A1కి పారామీటర్స్ ఇవ్వట్లేదు అది ఏమర్థం చేసుకుంటుంది? పారామీటర్స్ లేని కన్స్ట్రక్టర్ ఉందా అంటే ఒకటే ఉంది చూడండి. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. నేను ఇప్పుడు A2 10 అన్నాను. 10 అంటే నేను ఒకటే ఆర్గ్యుమెంట్ ఇస్తున్నా కాబట్టి ఇక్కడ ఒకటే ఆర్గ్యుమెంట్ లేదా ఒకటే పారామీటర్ ఉంది చూడండి, ఇంట్ A. సో అది సెకండ్ వన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే నేను A3 అన్నా అనుకోండి, అప్పుడు 10, 20 2 ఉన్నాయి. సో అప్పుడు థర్డ్ వన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ బట్టి ఏది ఎగ్జిక్యూట్ చేయాలనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దాని యొక్క ఆర్గ్యుమెంట్స్ బట్టి అది ఏది ఎగ్జిక్యూట్ చేయాలో అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ పారామీటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ డిఫరెన్స్ ఆఫ్ అందుకోసం మనం ఏమన్నాం? కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఇస్ ఎ కాన్సెప్ట్ వేర్ మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ విత్ ద సేమ్ నేమ్ సేమే కానీ డిఫరెంట్ పారామీటర్సే కాదు, ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ కూడా చేంజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయనుకోండి, లేదా ఇక్కడ ఒక పారామీటర్ ఉందనుకోండి. ఇది ఇంట్ పారామీటర్, ఇది స్ట్రింగ్. సో ఈ 10 అని ఇచ్చినప్పుడు ఏమర్థమవుతుంది? ఇంట్ అనగానే ఇక్కడికి వెళ్ళిపోతుంది 10 కాబట్టి. అదే నేను నేమ్ ఇచ్చాను అనుకోండి, నేమ్ అనగానే ఇక్కడ వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇక్కడ స్ట్రింగ్ ఉంది కాబట్టి. సో దాని డాటా టైప్ బట్టి, దాని ఆర్డర్ బట్టి, ఓకే, దాని పారామీటర్స్ లెంత్ బట్టి కూడా ఈ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్, సో ఇలా మనం ఒకే పేరు మీద ఉన్న మల్టిపుల్ కన్స్ట్రక్టర్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు యాడ్ A1 అన్నా అనుకోండి, మీకు డౌట్ రావచ్చు A1 అంటే ఏది ఎగ్జిక్యూట్ అవుతుందని. A1 అనగానే మనకి పారామీటర్స్ లేదు కాబట్టి ఫస్ట్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. A2 అనగానే బ్రాకెట్లో 10 ఉంది కాబట్టి సెకండ్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. A3 అనగానే 10, 20 2 ఉన్నాయి కాబట్టి థర్డ్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఒకసారి మనం అవుట్పుట్ చూద్దామా? ఓకే, సో ఒకవేళ మనం ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ A1.display అంటే ఇక్కడ అడిషన్ వాల్యూ ఆఫ్ x+y. x ఏముంది ఇక్కడ? ఫస్ట్ దాంట్లో 0 ఉంది కాబట్టి అడిషన్ వాల్యూ ఈస్ 0 అని వస్తుంది. ఏది? A1.display. అదే నేను A2.display అన్నా అనుకోండి, A2లో ఒక ఆర్గ్యుమెంట్ ఉంది కాబట్టి x A అంటే x 10 అవుతుంది. 10 + 0 ఏమవుతుంది? 10 + 0 10 అవుతుంది కాబట్టి అడిషన్ వాల్యూ ఈస్ 10 అని చూపిస్తుంది.
అదే నేను A3 డాట్ డిస్ప్లే అన్నా అనుకోండి, అందులో ఏముంది 10, 20 ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 20 అవుతుంది కాబట్టి 30, ఆన్సర్ 30 కాబట్టి అడిషన్ వాల్యూ ఈస్ 30 అని అవుతుంది. సో ఇలా 3 డిఫరెంట్ అవుట్పుట్స్ వస్తాయి. అంటే మనం పేరు ఒకటే వాడుతున్నాం కానీ దాని ఆర్గ్యుమెంట్ పారామీటర్స్ డిఫరెన్స్ వల్ల మనం దానికి ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఏది ఎగ్జిక్యూట్ చేయాలి, ఏది ఎగ్జిక్యూట్ చేయొద్దు. బాగుంది కదా. సో చూద్దాం ఒకసారి ప్రోగ్రామ్. రైట్, మనం ఇప్పుడు దేవ్ C++కి వచ్చామండి. సో ఇందులో మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే, సో నేను ప్రోగ్రామ్ తీసుకున్నాను, యాడ్. ఓకే, యాడ్ సింగిల్ ఆర్గ్యుమెంట్, యాడ్ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ మూడు కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి, యాడ్, యాడ్, యాడ్. ఓకే, సో నేను క్రియేట్ చేసేటప్పుడు కూడా చూడండి ఏం చేశానంటే యాడ్ A1 అనగానే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో అవుట్పుట్ A1 డాట్ డిస్ప్లే అనగానే అడిషన్ వాల్యూ ఇస్ 0, ఎందుకంటే x0 y0, x+y అంటే 0, రైట్. సో అలాగే A2 అనగానే 10 పాస్ అవుతుంది కాబట్టి ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు A అంటే ఏలో ఏముంది 10 అంటే ఎక్స్ కూడా 10 కాబట్టి x+y ఏమవుతుంది అప్పుడు x+y 10 అవుతుంది, ఎందుకంటే 10+0. ఓకే, నెక్స్ట్ ఏంది A3లో 10, 20 అంటే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇందులోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు A10 B20 కాబట్టి x10 y20, సో x+y ఎంత 30. సో A3 డాట్ డిస్ప్లే అంటే అది ఏమని చూపిస్తుంది, అడిషన్ వాల్యూ ఇస్ 30. ఒకసారి చూద్దామా. రైట్, కంపైల్ చేశానండి. రైట్, ఎర్రర్స్ ఏం లేవు. రన్ చేస్తే మనకి చూడండి అవుట్పుట్ అడిషన్ వాల్యూ ఇస్ 0. ఇది A1 డాట్ డిస్ప్లే, A2 డాట్ డిస్ప్లే అడిషన్ వాల్యూ ఇస్ 10, A3 డాట్ డిస్ప్లే అడిషన్ వాల్యూ ఇస్ 30. నైస్, బాగుంది కదా. రైట్, సో అర్థమైంది కదండి. సో మళ్ళీ ఒకసారి మనం కన్స్ట్రక్టర్ అంటే ఏంది, క్లాస్ నేము కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్ ఉండాలి, దానికి రిటర్న్ టైప్ ఉండద్దు. ఓకే, సో ఈ రూల్స్ మనం జనరల్గా ఈ రూల్స్ మనం పాటిస్తాం. ఇదే కాకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ కన్స్ట్రక్టర్ ఓవర్లో ఒకటే పేరుని మల్టిపుల్ టైమ్స్ వాడతాం. ఓకే, సో ఓన్లీ డిఫరెన్స్ ఏంది, పారామీటర్స్. ఓకే, సో పారామీటర్స్ నో పారామీటర్స్ ఉన్నప్పుడు A1లో పారామీటర్ లేదు కాబట్టి ఫస్ట్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. A2 అనగానే ఒకటే పారామీటర్ ఇచ్చాను కాబట్టి సెకండ్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. A3 అనగానే 2 పారామీటర్స్ ఇచ్చాము కాబట్టి థర్డ్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఓన్లీ పారామీటర్ డిఫరెన్స్ బట్టే కాదండి, మనకి ఆర్డర్ బట్టి అలాగే డాటా టైప్ బట్టి కూడా. ఒకవేళ ఇంట్ ఉంటే ఇక్కడ 10 ఇచ్చామనుకోండి, ఇక్కడ ఇంట్ అని ఉండాలి. ఇక్కడ నేను కొటేషన్స్లో నేమ్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ స్ట్రింగ్ అని ఉండాలి. రైట్, ఓకే, సో అర్థమైంది అనుకుంటా కదండి. సో ఈ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అనేది మనం మన ఏమంటామంటే పాలిమార్ఫిజం కాన్సెప్ట్ నుంచి తీసుకున్నామంటే. ఓకే, సో ఫంక్షన్ ఓవర్లోడింగ్ లాగానే. రైట్, సో చూశారు కదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.